సాంగ్ చేసినప్పుడు ట్రెండ్ చేసినారు, ఆయన ఇప్పుడు మంచిగా ఆటో డ్రైవ్ చేసుకుని మంచిగా హ్యాపీగా ఉన్నాడు. అది ఎవరైతే క్రియేట్ చేశారో ఈ వర్డ్ అనేది, అక్కడ నువ్వు స్టాప్ చేయలేదు. ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ నువ్వు ఒక పర్సన్ ని చెప్తే అది టార్గెట్ చేసి నువ్వు మాట్లాడుతున్నారు. ఒక కామన్ మ్యాన్ అవార్డ్ యూజ్ చేసినప్పుడు తప్పలేదు. డీజేలు చేశారు, ఎంటర్టైన్ అయ్యారు, ఫీల్ అయ్యారు, బయట మాటలు అన్నారు, కామెడీ మీమ్స్ చేశారు, అన్ని చేశారు. అక్కడ వరకు మీకు చాలా బాగుంది, చూడడానికి చాలా ఎంటర్టైన్ అయ్యారు. ఒక పర్సన్ వచ్చి ఇలా మాట్లాడితే మీకు అప్పుడు అందరు ఫెమినిస్ట్లు అయిపోయారు. ఇంకా బయట మొత్తం సొసైటీ. నాకు అసలు ఏం తప్పుగా అన్నారో నాకైతే ఏం అర్థం కావట్లేదు. బట్టలు కొంచెం సరిగ్గా వేసుకో అన్నందుకు తప్పైపోయింది. అండ్ ఆయన కూడా వేరే ఇంటెన్షన్తో అనలేదు. మనం చూసాం రాజ్సాబ్ మూవీ ప్రమోషన్ కి నిధి అగర్వాల్ తను ఆ సిచ్యువేషన్ ని బేస్ చేసి ఆయన వేరే ఇంటెన్షన్ తో అనలా. ఆ సిచ్యువేషన్ లో ఆమె డ్రెస్ మొత్తం జనాలు అలా పట్టుకునే పాటికి అలా అయిపోయింది. అండ్ ఇంకొకటి ఐ సా ఏ వీడియో, విజయ్ తలపతి గారిని కూడా ఇలా చేశారు, పాపం ఆయన శారీ వేసుకోలేదనా అని చెప్పి అలా అన్నారు. అది ఫ్యానిజం. ఇప్పుడు నిధి అగర్వాల్ అంటే ఇది ఫ్యానిజమే. కానీ ఒక్కసారి ఇమాజిన్ చేసుకో, అది ఆ ఉన్న డ్రెస్ లో ఎవరిదైనా చెయ్యి తగిలి అది ఒక అమ్మాయి ఎలా ఉంటుందంటే, తనకి పర్సనల్ పార్ట్స్ దగ్గర ఎవరైనా ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాం లేకపోతే ఎక్కడికో వెళ్ళాం, అక్కడ తగిలితే షీ విల్ సఫర్ 1 వీక్. మీకు ఈ విషయం తెలుసో తెలీదో నాకు తెలీదు. షీ విల్ సఫర్ 1 వీక్. ఏ అమ్మాయి అయినా సరే. అంటే అదే పాయింట్ వాళ్ళకి గుచ్చుతూ ఉంటుంది మైండ్లో, అరే నాకు ఇక్కడ టచ్ అయిపోయింది, అరే వాళ్ళ హ్యాండ్ ఇలా టచ్ అయిపోయింది అని చెప్పి ఎంత సఫర్ అవుతారంటే, అది మిగతా వాళ్ళు అది ఫీల్ అవుతారో లేదో కానీ నేను మాత్రం నిజంగా సఫర్ అవుతా. నేను నిజంగా చార్మినార్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఐ విల్ బీ ఇన్ మై సేఫ్టీ. ఎందుకంటే నాకు అది 1 వీక్ ఒక ట్రామా, ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది. నేను ఇలా పట్టుకొని వెళ్తా, ఎక్కడికి వెళ్ళినా ఇలా పట్టుకొని నీట్గా మంచిగా డ్రెస్ చేసుకొని వెళ్తా. ఎందుకంటే ఇంకే జనాల్లో తిరుగుతూ ఉంటాము, మనము బై మిస్టేక్ లో తగులుతుంది హ్యాండ్, అది తప్పు ఎవరిది? మనది అవుతుంది. ఇప్పుడు నేను వేరేలా వేసుకుంటే నాకు తప్పు అవుతుంది. నేను నీట్గా మంచిగా కవర్ చేసుకొని వెళ్తే నాకు తప్పు అనిపించదు. ఎవరు చూస్తున్నారు, పైన కిందికి చూస్తున్నారంటే నీ బట్టల్ని చూసేది అంటారు. నేనైతే ఇది జెన్యున్గా నమ్ముతా. ఎవరికి మీకు హేట్ అనిపించినా ఏమో నాకు తెలియదు. అలా అని చెప్పి బోల్డ్గా వేసుకునే వాళ్ళు, బట్టలు మొత్తం షోయింగ్ చేసే వాళ్ళందరిది తప్పు అనుకోను. అది మీ ఇష్టం, అది మీరు ఎలా ఉంటారో అది మీ ఇష్టం. నేను దానికి అస్సలు తప్పు అని చెప్పను. ఇది నా ఇష్టం, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్పాను. అది మీ పాయింట్ ఆఫ్ వ్యూ, మీరు ఎలా ఆలోచిస్తారో అది ఇట్స్ అపాన్ టు యూ, అంతే. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.